హలో అండి అందరికీ. రీసెంట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలకు కొన్ని సూచనలనైతే జారీ చేయడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు డిప్యూటీ సీఎంగా లోకేష్‌ని చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్తలు కోరుకుంటున్నారు. దీనిని మాత్రం జనసేన కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారండి. ఎందుకంటే ఒకవేళ గనుక డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని చేస్తే అది ఒక రకంగా పవన్ కళ్యాణ్ యొక్క క్రెడిబిలిటీని, పవన్ కళ్యాణ్ యొక్క స్థాయిని తగ్గించినట్లే. రాష్ట్రానికి ఒక్కళ్ళే డిప్యూటీ సీఎంగా ఉండాలి. ఒక్కళ్ళే ఉండాలి. అది కూడా పవన్ కళ్యాణ్ అయ్యి ఉండాలని చెప్పేసి జనసేన కార్యకర్తలు పట్టుబడుతున్నారు. ఏదైతే ఈ యొక్క ఇష్యూలో. కాకపోతే టీడీపీ కార్యకర్తలు మాత్రం లోకేష్ ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకోవాలంటే 2029 కల్లా చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ అయితారు కాబట్టి ఆ స్థాయిలో ఆ ప్లేస్‌ని ఆక్రమించాలంటే లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని చెప్పేసి ఇటు టీడీపీ కార్యకర్తలు చాలా బలంగా తమ వాయిస్‌ని వినిపిస్తున్నారు. అయితే దీని మధ్య ఏంటంటే కూటమిలో క్షేత్రస్థాయిలో ఒక రకమైన వాతావరణం, ఘర్షణ వాతావరణం అయింది. ఏంటంటే పదవుల విషయంలో గాని, అలాగే ఈ డిప్యూటీ సీఎం ఇష్యూలో గాని ఒకళ్ళ మీద ఒకళ్ళకి పడట్లేదనమాట. అయితే ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు తమ కార్యకర్తలకి కొన్ని సూచనలైతే జారీ చేయడం జరిగింది. ఏందంటే మీరు ఇలా గొడవ పడినట్లయితే మీరు ఆటోమేటిక్‌గా వైసీపీ పార్టీకి ఒక రకమైన అవకాశం ఇచ్చినట్లయితది. పార్టీ కూటమి యొక్క ప్రభుత్వాన్ని కొంచెం ఇబ్బందికి డీగ్రేడ్ పరచడం అయితది కాబట్టి, ఇలాంటి ఇష్యూస్‌లో కొన్నాళ్ళు మీరు సంయమనం పాటించండి. మనం ముందుకెళ్ళాలి. రాష్ట్ర డెవలప్‌మెంట్‌కి ఎళ్ళాలంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తది. వీటన్నిటి మీద సైలెంట్‌గా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని సూచనలైతే జారీ చేయడం జరిగింది. ఏదేమైనా గాని ఈ యొక్క ఇష్యూలో డిప్యూటీ సీఎం అంశం అనేది కూటమిని ఇబ్బంది పెట్టింది అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మరి చూడాలి భవిష్యత్తులో మరి ఎలాంటి పరిణామాలైతే ఎదురవుతాయనేది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.